తల్లికి వందనం నిధులు జమ కావడంతో బ్యాంకులు పోస్టాఫీసులు రద్దీగా మారాయి. తల్లికి వందనం నగదును తీసుకునేందుకు బ్యాంకులు పోస్టాఫీసుల దగ్గర బారులు తీరారు. ఒంగోలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సూపర్ 6 హామీలు వరుసగా అమలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న సూపర్ 6 హామీలు అమల్లో భాగంగా తల్లికి వందనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తల్లుల ఖాతాల్లోకి ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లుల ఖాతాల్లోకి అయితే నగదు జమ చేసిన పరిస్థితి. గతంలో ఏదైతే తల్లికి వందనం పేరుతోటి ఒక్క విద్యార్థి చదువు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒకరికి మాత్రమే తల్లికి వందనం పేరుతోటి నగదు ఇచ్చిన పరిస్థితి. కానీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా 15,000 నగదు ఇస్తామని చెప్పని కూడా ఇటు ఎన్నికల హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీని నెరవేరుస్తూ ఈ నెల 12న తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన పరిస్థితి. దీంతో ఏదైతే తమ ఖాతాల్లోకి జమ అయిన నగదును తీసుకునేందుకు తల్లులంతా కూడా ఇటు పోస్ట్ ఆఫీసులతో పాటు బ్యాంకుల వద్ద బారులు తీరుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఒంగోలులోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద పరిస్థితి చూడొచ్చు. ఏదైతే తమ ఖాతాల్లో పడిన నగదును తీసుకునేందుకు తల్లులంతా కూడా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన పరిస్థితి. ఒకళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఏదైతే ఒకరికి మాత్రమే తల్లికి వందనం ద్వారా నగదు ఇచ్చారు, ప్రస్తుతం ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇవ్వడంతో ఎవరిని చదివించాలా అన్న సందిగ్ధంలో కూడా తల్లిదండ్రులను పెట్టిన పరిస్థితి. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తామంటూ కూడా ప్రస్తుతం తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన పరిస్థితి. ఏదైతే 13,000 తల్లి ఖాతాకి నగదు జమ అయింది, అదేవిధంగా పాఠశాలల అభివృద్ధి కోసం 2,000 రూపాయలు కలెక్టర్ల ఖాతాకి జమ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే పాఠశాలలు ప్రారంభం రోజే ఈ నెల 12న ఏపీ వ్యాప్తంగా కూడా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయడంతో ఇటు వారికి ఇటు ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిరుపేదలు కావచ్చు, మధ్యతరగతి ప్రజల మీద పిల్లల్ని చదివించాలంటే భారంగా ఉండే పరిస్థితి. స్కూల్స్ ప్రారంభం రోజే స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్ అయితే వేల దోపిడీ అయితే ఉంటుంది. అటువంటి పరిస్థితులు ప్రైవేట్ స్కూల్స్లో కూడా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి గతంలో ఉండేది. ప్రస్తుతం అయితే ప్రతి తల్లి ఖాతాకి ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేయడంతో అందరినీ చదివించుకునేందుకు వీలైతే ఏర్పాటైందని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, ఎంతమంది ఉన్నారమ్మా మీకు పిల్లలు? ముగ్గురా? ఎంత పడినాయి మీకు? 39,000. ముగ్గురికి పడినాయా? ఒకసారి మనం చూడవచ్చు, ఇక్కడ లైన్లో ఉన్న మహిళ ఏదైతే 3 పిల్లలు ఉన్నారు, ముగ్గురికి కూడా తన అకౌంట్లో నగదు జమ అయిందని చెప్తున్నారు. ఆ నగదును తీసుకునేందుకు ఆవిడ వచ్చారు. ఒకసారి మనం మెసేజ్ ఇన్బాక్స్లో చూడొచ్చు. 39,000 రూపాయలు ఆమె ఖాతాలో. అంతకుముందు 37 రూపాయలు ఉన్నాయి, దాంతో పాటు 39,000 ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆమె ఖాతాలో 39,037 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది. ఆ నగదు డ్రా చేసుకునేందుకు ఆమె పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చిన పరిస్థితి. ఏం చేయబోతున్నారమ్మా? పిల్లల్ని చదివిస్తారా ఈ నగదుతోటి? చదివిస్తా. గతంలో ఎంత పడినాయి? గత ప్రభుత్వంలో 3 ఉన్నారు కదా మీకు పిల్లలు, ఎంత పడినాయి? 13,000 పడ్డాయి. ఒక్కరికే ఇచ్చారు, ఇప్పుడు 3కి ఇచ్చారు కదా, ఆనందంగా ఉందా? ఆనందంగా. ఇది పరిస్థితి. గతంలో అయితే 3 పిల్లలు ఉన్నా కానీ తనకు 13,000 మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం 3 పిల్లలు ఉండటంతో 39,000 నగదు వచ్చిందని చెప్పని కూడా తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు.